సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల? అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జిల్లాలోని ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమని చెప్పి ఎన్నికల సాధారణ పరిశీలకులు చెప్పారు. ఇక దీనికి సంబంధించి మరొక వార్త చూసుకున్నట్లయితే నెల్లిమర్ల నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు ఈరోజు ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక సాలూరు నియోజకవర్గంలోని కూడా సాలూరు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గుమ్మిడి సంజయ్ కూడా ఈరోజు ప్రచారాన్ని నిర్వహించారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధిలోని కూడా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బోనెల విజయ్ చంద్ర కూడా ప్రచారాన్ని నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీన్ని చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టరేట్లోని ఈరోజు పారదర్శకంగా ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎవరైతే ఉన్నారో హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ ఇక్బాల్, రోహిల్లా కోరారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలోని ఒక ప్రత్యేకమైనటువంటి మైక్రో అబ్జర్వర్లకు ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరగాలి, ఓటింగ్ ప్రక్రియ జరగాలి అని చెప్పి ఒక పక్క మైక్రో అబ్జర్వర్లకు వారంతా కూడా దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి కూడా పలు రకాలైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ ఎన్నికల అబ్జర్వర్లకు కూడా ఒక దిశానిర్దేశం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో, నిష్పక్షమైనటువంటి వాతావరణంలో ఒక ఎన్నికలు జరగాలని చెప్పి ఒక పక్క జిల్లా సంబంధించినటువంటి అబ్జర్వర్లు వాళ్ళకి చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే నివృత్తి చేసుకోవాలని చెప్పి, అంటే మైక్రో అబ్జర్వర్లు అనేవారు చాలా కీలకమైనటువంటి ఎన్నికలకు కీలకమైన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి ఒక అబ్జర్వర్లు ఒక పక్క చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఓటర్లు కూడా అంటే ఎవరైతే ఓటర్లు ఓటు వేసేటప్పుడు కూడా చాలా గోప్యంగా ఉండాలని చెప్పి, అంటే ఎవరు కూడా వెబ్కాస్టింగ్ కానీ వీడియో కానీ తీయకూడదని చెప్పి ఇదంతా కూడా ఓటర్కు స్వతంత్రంగా ఓటు వేసుకునే హక్కు కల్పించే విధంగా, స్వతంత్రంగా ఓటు వేయడానికి అవకాశం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అంటే ఎలాంటి ఘటనలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల అబ్జర్వర్లు మైక్రో సంబంధించినటువంటి అబ్జర్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక రెండో వార్త తీసుకున్నట్లయితే నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు ఈరోజు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంటే భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు ప్రచారాన్ని హోరెత్తించారని మనం చెప్పుకోవచ్చు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇదంతా కూడా ఒక ర్యాలీ మనం చూస్తున్న విజువల్స్, వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ర్యాలీతో వెళ్ళి ఆ భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. బడుకొండ అప్పలనాయుడు కూడా అంటే విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మాత్రం నెల్లిమర్ల నియోజకవర్గంలోని వైసీపీని గెలిపించాలని చెప్పి ఆయన అభ్యర్థించారని మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ అంటే ఒక
ఈ ఐదు సంవత్సరాలు కూడా కొంత అభివృద్ధి చేస్తాం, మళ్ళీ అవకాశం ఇచ్చినట్లయితే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్పి నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు చెప్పుకొచ్చారు. ఇక సాలూరు నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్లయితే పాచిపెంట మండలంలోని ఈరోజు ఉమ్మడి మధ్య తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి గుమ్మిడి సంజయరాణి ఈరోజు ప్రచారాన్ని నిర్వహించారు. మనం దీనికి సంబంధించిన కూడా విజువల్ చూసుకున్నట్లయితే చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ప్రచారాన్ని మనం జరిపిందని మనం చెప్పుకోవచ్చు. పాచిపెంటలోని పలు గ్రామాల్లో, పాచిపెంట మండలంలోనే ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో ఈరోజు ప్రచారాన్ని నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. సైకో జగన్ పోవాలి, సైకిల్ రావాలని చెప్పి నేను నినాదంతో గుమ్మిడి సంజయరాణి ప్రచారాన్ని హోరెత్తించారు. మనం విజువల్ చూసుకోవచ్చు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నృత్యాలు కూడా చేస్తూ, గిరిజన సంబంధించినటువంటి నృత్యాలు కూడా చేస్తూ టీడీపీ ప్రచారం జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదేమైనప్పటికీ అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినట్లయితే ఎంతో అవరోధాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా అమలయ్యే అవకాశం లేదు, అసలు అభివృద్ధి జరగలేదని చెప్పి ఒక పక్క సాలూరు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థి గుమ్మిడి సంజయరాణి చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక ర్యాలీలో పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. నృత్యాలు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రచారం జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఇక పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలోని పలు వార్డుల్లో, పలు డివిజన్లలో వెళ్లి ప్రచారాన్ని హోరెత్తించారని మనం చెప్పుకోవచ్చు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఎన్నికల ప్రచారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. వైకాపా సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలజంగి జోగారావుపై కూడా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అసలు వైకాపా కానీ మళ్ళీ వచ్చినట్లయితే నియోజకవర్గం అభివృద్ధి చెందదని చెప్పి ఒక పక్క పార్వతీపురం సంబంధించినటువంటి కూటమి అభ్యర్థి చెప్పుకొచ్చారు. ఇది దీనికి సంబంధించినటువంటి జిల్లా సమాచారం. రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు డోన్లో, నంద్యాల జిల్లా సంబంధించినటువంటి డోన్లో ప్రజాగలం సభలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభలో పాల్గొని జగన్పై విమర్శలు గుప్పించారు. అంటే ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఏమైతే ఉన్నాయో ఆ పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో వేయడం చాలా అరాచకమైనటువంటి చర్యగా ఆయన అభివర్ణించారని మనం చెప్పుకోవచ్చు. ఒక సలహాదారులకు కూడా వేల కోట్లు ఇచ్చి అదంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రంగులు కూడా అంటే వైసీపీ ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో కొన్ని కార్యాలయాలకి వైసీపీకి రంగులు వేసి, వైసీపీ జెండా ఉన్నటువంటి ఏదైతే రంగులు ఉన్నాయో ఆ రంగులన్నింటిలో వేయడం వల్ల కూడా ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి చంద్రబాబు ఒక పక్క విమర్శలు గుప్పించారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజాగలం సభ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సలహాదారులకు కూడా అంటే ప్రభుత్వ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోట్లు కుమ్మరించి ఇదంతా కూడా అన్యాయంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీకి కూడా మొండు బకాయిలు ఉంచేసి ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా వైసీపీ నేతలు ఆడుకున్నారని చెప్పి ధ్వజమెత్తారు. ఇదంతా కూడా అంటే సామాజికంగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే, సామాజిక న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులను తప్పనిసరిగా గెలిపించాలని చెప్పి చంద్రబాబు అభ్యర్థిస్తున్నారు. సామాజిక ద్రోహులుగా వైసీపీ నేతలను, వైసీపీ సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులను వారంతా కూడా ఆరోపణలు చేశారు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చోడవరం నియోజకవర్గ పరిధిలోని ఏదైతే ఉందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేకమైనటువంటి కొత్తూరు సభలో అంటే సిద్ధం యాత్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. అయితే ఏదైతే చంద్రబాబును కానీ గెలిపించినట్లయితే కొండ చెలవు నోట్లో మనం వేలు పెట్టినట్టే అవుతుందని చెప్పి చంద్రబాబును గెలిపించొద్దు, దయచేసి మళ్ళీ ప్రభుత్వ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే మాత్రం వైసీపీని గెలిపించాలి, అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు కావాలంటే వైసీపీని గెలిపించాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక మూడు రకాలైనటువంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే కాకుండా అంటే ఈ అనకాపల్లే కాకుండా 3 ప్రాంతాల్లో ఈరోజు తన యొక్క ప్రచారాన్ని నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇదంతా కూడా కూటమిగా అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వీరంతా కలిపి కాంగ్రెస్ కూడా తనపై దాడి చేస్తున్నాయని చెప్పి వారంతా కూడా విమర్శలు గుప్పించారు. అంటే నియోజకవర్గాలకు సంబంధించి 175 సీట్లు, ఎంపీ సంబంధించినటువంటి 25 సీట్లు, మొత్తం 200 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ, మరింత విశ్లేషణ అందించడానికి గజపతి నగరం నియోజకవర్గం సంబంధించినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ గారు మన స్టూడియోకి రానున్నారు. బ్రేక్ తర్వాత ఆ విశ్లేషణ ఏంటో చూద్దాం. అలాంటి పరిస్థితి
ప్రధానంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో అంటే ఏదైతే ఇంతకుముందు అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్బీకేలు వచ్చాయి, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంట్లో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. అంటే ఎన్నో ఒక బస్తాకి సుమారు 5-6 కేజీల నుంచి కూడా నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని ఏమంటారు, మీరు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లారు? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, గతంలో కొనుగోలు కేంద్రాలు అనేవి ఉండేవి. అది ఎక్కడ ఉండేవి? వెలుగు ద్వారా ఐకేపీ కేంద్రాలు ఏదైతే మహిళలు, డాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ గ్రూపులుగా పెట్టి వాళ్ళ ద్వారా కొనుగోలు చేసి దాని ద్వారా అవి మిల్లర్కి ఎక్కడికైతే అవసరం ఉందో అక్కడికి పంపించడం జరిగింది. దాని ద్వారా కొంతమంది ఆదాయం దొరికేది ఆ మహిళలకి. దాన్ని తీసేసి ఆర్బీకే కేంద్రాలని పెట్టారు. ఆర్బీకే కేంద్రాల్లో వాళ్ళు అక్కడ ధాన్యం చెక్కింగ్లు కానీ లేదంటే ఎటువంటి ఏమీ చేయరు. అక్కడ ఉండి అక్కడి నుంచి వాళ్ళు బటన్లు అక్కడ కంప్యూటర్లు ఏదైతే ఉందో ట్రక్ షీట్ జనరేట్ చేయడం ఇవి జరుగుతాయి తప్ప అక్కడ గ్రౌండ్లో ఎలా ఉందో చూడటం లేదు. రెండోది, ఇప్పుడు ఆర్బీకే కేంద్రాలు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా తూయిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మన ఆర్బీకే కేంద్రంలో ఉన్నటువంటి స్టాఫ్ కరెక్ట్గా పనిచేశారో, అంటే ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వాళ్ళు ఏంటంటే దాచుకోవడానికి కానీ ఎక్కడ గుడౌన్స్ కానీ ఎక్కడ లేవండి. వెంటనే చేను కొయ్యంగానే వర్షంకి భయపడి దాన్ని ఇమీడియట్గా దాన్ని ఎక్కడ ఆరబెట్టే పొజిషన్ కానీ ఎక్కడైనా వాళ్ళ ఆరబెట్టుకోవడం కళ్ళలు తయారు చేసి ఇస్తున్నారు ప్రతి పంచాయతీలు. అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవు కాబట్టి రైతు పచ్చిధాన్యం తేవడం వల్ల అది ఆరుదలకు వచ్చేస్తాయని చెప్పేసి మిల్లర్ కూడా వాళ్ళు టైట్ చేస్తున్నాడు. మాకు 1 కేజీ ఎక్స్ట్రా ఇస్తే కానీ మేము ఇవ్వలేమని. ఎందుకంటే డిసెంబర్లో వచ్చిన పంట ఈరోజు మార్చి ఏప్రిల్ వరకు అది మిల్లింగ్ చేసేసరికి 30 కేజీలకే పడుతుంది. అయితే అది రైతు ఎందుకు లాస్ అవ్వాలి? మిల్లర్లకి మీరు 67% ఈల్డింగ్ అని పెట్టారు. అంటే ఒక 100 కేజీలు ధాన్యం ఇస్తే 67 కేజీలు బియ్యం కావాలని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకి 62-63 కేజీలు వస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? అంటే ఇటు మిల్లర్లు ఇటు రైతుని కూడా ఇబ్బంది పడుతుంది. అంటే సరైన లెక్కలు, సరైన ఒక ల్యాబ్ అనేది పెట్టుకొని అసలు ఎంత ఈల్డింగ్ వస్తుంది, ఇక్కడ పంట వేస్తున్న పంట ఏంటి, మట్టిని బట్టి వీళ్ళు చేసి అవి సరి చేస్తే ఇటు మిల్లర్లు రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఆ కేజీ కూడా ఎవరు అడగాల్సిన అవసరం ఉండదండి. ప్రధానంగా మరొక సమస్య ఏంటంటే ఆంధ్ర రిజర్వాయర్ సంబంధించినటువంటి పూడికి తీత పనులు గతంలో జరిగినట్టు ఈ 5 సంవత్సరాలు కూడా ఎప్పుడూ జరగలేదని చెప్పి ఒక ఆరోపణ ఉంది. దాన్ని మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి? గజమాన్ నియోజకవర్గంలో ఆంధ్ర రిజర్వాయర్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్, దానిలో పూడికి తీత పనులు జరగలేదని చెప్పి ఆరోపణ. ఇప్పుడు ఆంధ్ర రిజర్వాయర్ 4 TMC కెపాసిటీ నేను అనుకుంటున్నాను చోట ఇటుగా. అయితే అందులో 50% 60% సిల్ట్ పూడికిపోతే కింద మట్టి ఎప్పుడైతే పూడికిపోయిందో అందులో నీరు నిల్వ ఉండదు. అంటే దగ్గర 3 TMCలు మట్టి పూడిపోతే పైన ఉన్నది 1 TMC. కానీ రిజర్వాయర్ చూస్తే ఫుల్ నిండుగా కనపడుతుంది. ఒకసారి గేట్ ఎత్తంగానే ఆ రైతులకి ఒక తడి కలుస్తే తర్వాత నీరు ఉండదు. అంటే ఇది ఇప్పుడు మాట్లాడుకోవడానికి మీరు ఎన్నిసార్లు ఇరిగేషన్ గురించి మాట్లాడినా వాళ్ళు ఒక తట్టడి మట్టి తీయలేదు, 1 రూపాయి ఇరిగేషన్ ఖర్చు పెట్టింది లేదు. ఎక్కడైతే మనకి కాలువలు కరకట్లు కొట్టేశాయో అది తప్పదు కాబట్టి అలాంటి ఎమర్జెన్సీ ఏదైతే వర్షాకాలంలో ఎక్కడైనా కాలువలు కొట్టేస్తే అలాంటి పూడికి పూర్తి చేయడే తప్ప ఎక్కడా కూడా ఇరిగేషన్ మీద 1 రూపాయి ఖర్చు పెట్టలేదు సార్. ఇది వాస్తవం. రైతుకు ఉపయోగపడే పని ఏదీ చేయలేదు వీళ్ళు. విత్తనాలు ఇవ్వలేదు, ఎరువులు ఇవ్వలేదు, పూడికలు తీయలేదు. ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాల్సిన ఇచ్చే దిశగా మనుషులు వెళ్ళాలి తప్ప. గజనగరం నియోజకవర్గం పరిధిలోని మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులు ఎక్కువగా నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో ప్రాజెక్టులు కూడా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రైతులకు నీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అయితే ప్రస్తుతానికి తాటిపూడి రిజర్వాయర్కి సంబంధించి చూసుకున్నట్లయితే విశాఖకు నీరు వెళ్ళే ప్రస్తుతానికి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరు అందలేదని చెప్పి వాదన అయితే ఉంది. ఆ ప్రతిపాదన కూడా గతంలో ప్రతిపాదన చేస్తారు. విశాఖ నీరు వెళ్లకుండా పూర్తి సాగునీటి ప్రాజెక్టుగా తాటిపూడి సంబంధించినటువంటి ఆయకట్టు రైతులందరూ కూడా నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క చెప్పారు. దానిపై మీరు ఏమంటారు, ఎలా ఉందంటారు? తాటిపూడి రిజర్వాయర్ అనేది సేమ్ దానికి కూడా ఇదే పరిస్థితి అండి. దానికి పెట్టుబడి పెట్టి సిల్ట్ తీయలేదు, దానివల్ల దాని సామర్థ్యం తగ్గింది. అలాగే ఇంకోటి ఏంటంటే విశాఖకి తాగునీరు ఇవ్వడం అనేది మొదటి నుండి ఉంది. కానీ దాని నుంచి మన విశాఖ ఏదైతే ఇప్పుడు అది గ్రేటర్ విశాఖ నుంచి మనకు కొంత సుంకం రూపం డబ్బు రావాలి. ఆ డబ్బు ఖర్చు పెట్టి కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు. అది కాకుండా గజపతినగరం ఎమ్మెల్యే గారు అదనంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా అక్కడి నుంచి నీరు అమ్మేశారు. అంటే ఇక్కడ ఇసుక అమ్ముకుంటున్నాడు, ఆ నది నుంచి ఏమో నీరు అమ్ముకుంటున్నారు. అంటే మా దౌర్భాగ్యం ఏంటంటే కింద ఉన్న రైతులకు నీరు ఎలా వెళ్ళాలి, దాన్ని ఏదో రకంగా ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ చేద్దామని చెప్పి ఆలోచన అయితే లేదండి. దాంట్లో ఇసుక నీరు కూడా అమ్ముకున్నారు. మీరు కావాలంటే చెక్ చేయండి, ప్రైవేట్ కంపెనీలకు ఎవరికి వెళ్ళారని చెక్ చేసుకోండి.
దాని గురించి మేము గతంలో మేము చాలా బహిరంగ సభలో మేము లోకేష్ గారి దృష్టిలో పెట్టి దాని గురించి చాలా గట్టిగా మాట్లాడాం మేము ఇరిగేషన్ మీద. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా నాకు ఎప్పుడు కూడా ఈ పొలంకి నీరు ఎలా వెళ్ళాలి, ఈ పొలం ఎందుకు ఇలా బీడు బారిపి ఉండిపోయింది అని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా ఇరిగేషన్ మీద ఎప్పుడు కూడా బుర్ర పెట్టి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఇరిగేషన్ మన డిపార్ట్మెంట్ కూడా చాలా సార్లు నేను వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరొక సమస్య చూసుకున్నట్లయితే తోటపల్లి కుడి కాలువ పనులు ఇంకా జరగలేదని చెప్పి ఒక పక్క వాదన ఉంది. మీరు దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలంటారు, లేకపోతే గవర్నమెంట్ వచ్చినట్లయితే ఎలా మీరు దానిపై దృష్టి సారిస్తారంటారు? సార్ ఇది మినిమం సార్ మన జిల్లాలో మన గజపతి నగరము అలాగే జిల్లాలో ఇప్పుడు తోటపల్లి అంటే మనకు పార్వతీపురం నుంచి రావాలి. ఆల్రెడీ అది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అతి తక్కువ ఖర్చు పెడితే ఆ కాలువ కంప్లీట్ అయిపోతే ఇటు గజపతి నగరం నుంచి ఇటు చీపురుపల్లి వరకు కూడా నీరు వెళ్ళే అవకాశం ఉందండి. అది చేయలేదు. ఆంధ్ర నుంచి రావాల్సిన ఒక కాలువ కూడా పెండింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మేము అవి అసలు మనకు ఉన్నది రెండు సోర్సు, మూడో సోర్స్ వచ్చేసరికి అంటే గజపతినగరం నియోజకవర్గానికి తక్కువ యూజ్ అవుతుంది ఏదైతే మన తోటపల్లి కుడికాలు ఉంది, కానీ కొంత గ్రామాల్లో ఇక్కడ కవర్ అవుతూ అది కిందకి వెళ్ళిపోతుంది. ఎక్కడా కూడా ఇరిగేషన్ మీద వీళ్ళు బుర్ర పెట్టలేదు, ఆలోచన చేసే మినిస్టర్లు కూడా లేరు మన ఇరిగేషన్లో. అది మన దౌర్భాగ్యం. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ ఎంత అవసరమో అలాగే ఇరిగేషన్ మినిస్టర్ అంతే అవసరం, ఎడ్యుకేషన్ మినిస్టరు అలాగే హెల్త్ మినిస్టరు, ఈ మినిమం వీళ్ళెవ్వరికి కూడా ఈ శాఖల్లో చేసిన వాళ్ళకి ఎవరికి ఏదీ తెలియదు. మన దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పవర్స్ ఆయన చేతిలో పెట్టుకొని వీళ్ళందరినీ ఒక కీలు బొమ్మలాగా అంతా నుంచి మన జిల్లాలో అతి పెద్ద నాయకుడు బొత్స సత్యబాబును కూడా ఒక మాట్లాడినివ్వకుండా ఏమి చేయకుండా నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి అనమాట. గజపతి నగరంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు కానీ వాళ్ళలో ఉన్నటువంటి మీరందరినీ కూడా కలుపుకొని వెళ్ళలేరని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది. అంటే జనసేన పార్టీ నేతలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి, మీరంతా కూడా ఒక సమన్వయ లోపాన్ని కొండపల్లి శ్రీనివాస్ భర్తీ చేస్తున్నారంటారు. అంటే మీకు ఏదో ముఖం మొత్తే మాటలు కాకుండా ఉన్న వాస్తవం చెప్పాలి. మీకు వాస్తవం ఏంటంటే కొండపల్లి అప్పలనాయుడు గారు గతంలో మాజీ ఎమ్మెల్యే, లాస్ట్ 5 years వర్క్ చేశారు. అలాగే నేను 2017 నుంచి నేను ఎమ్మెల్యే అవుదామని చెప్పి అక్కడ వర్క్ చేశాను. శ్రీనివాసరావు గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి వెంటనే వెనకాతలు వెళ్ళిపోయి పనిచేయాలని ఏమి లేదండి. వాస్తవం ఉన్నదే మాట్లాడదాం అంతే. లేదు సార్ నేను వెంటనే వెళ్ళి శ్రీనివాస్ గారు చేసని చెప్పి ఆయన దగ్గర నేను మార్కులు కొట్టేయాల్సిన అవసరం లేదు. సమన్వయ లోపం ఉందని చెప్పి లేదు, అది బిగినింగ్లో ఉన్న మాట. వాస్తవం ఏంటంటే ఏమైనా టికెట్ మారే అవకాశం ఉంటుందేమని చెప్పి ఆయన ప్రయత్నం చేసాడు కేఏ నాయుడు. అలాగే అట్ ద సేమ్ టైం నేను మా పార్టీ దగ్గర నుంచి జనసేనకి టికెట్ ఇస్తే నేను గెలిపించుకొని వస్తానని చెప్పేసి మా పార్టీ పెద్దలతో నేను మాట్లాడడం జరిగింది. సో ఇది ఎప్పుడైతే ఇక లేదు, అవకాశం లేదని చెప్పేసి అనుకున్నాము, నేను వెంటనే శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. శ్రీనివాస్ గారు మీకు నా మద్దతు ఉంటుంది, మాకు పవన్ కళ్యాణ్ ఏంటి చెప్పారు అదే చేస్తాము, అంతకుమించి మా మైండ్లో ఇంకేముండదండి, మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే పిలవండి అని చెప్పేసి నేను శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కేఏ నాయుడు గారు కూడా డయాస్ పంచుకోవడం జరిగింది. ఆయన స్టేజ్ మీద మాట్లాడారు. ఆయన పక్కా ఇద్దరు వాళ్ళ అబ్బాయే కాబట్టి, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయే కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆయన కూడా పని చేస్తున్నారు, గెలిపిస్తాం కూడా గజపతినగరం నియోజకవర్గంలో ప్రచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి? కూటమి అభ్యర్థితో మీరు ఎలా పాల్గొనబోతున్నారు? అంటే పాల్గొంటున్నారు, ఇంకా భవిష్యత్తులో ఈ 10 రోజులు ఎలా పాల్గొనబోతున్నారు? మొదటి నుండి ఒక 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఉపాధి హామీ పనులకు వెళ్ళే దగ్గరికి ఒక సెక్షన్, అలాగే డోర్ టు డోర్ క్యాంపెయిన్, అలాగే గ్రామ సభలు. అయితే టైము ఇంకా ఎక్కువ వీలైనంత ఎక్కువ ప్రచారం చేయాలని శ్రీనివాసరావు గారు సతీమణి ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు ఆవిడే ఒక దిక్కుగా వెళ్తున్నారు, కొండబాబు గారు కొండలరావు గారు వాళ్ళ నాన్నగారు ఒక పక్క వెళ్తున్నారు. అలాగే అభ్యర్థితో పాటు నేను గ్రామ సభలు ఎక్కడైతే జనాభా ఒక దగ్గర ఉంటారో, ఎందుకంటే మేము మాట్లాడి ఇక్కడున్న పరిస్థితులు బొత్స అప్పలనరసింహ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రేపు రాబోయే ప్రభుత్వం ఏం చేస్తుంది, మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ కూటమిలోకి వచ్చారని చెప్పేసి జనాలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా చెప్తూ, అలాగే అట్ ద సేమ్ టైం మేము ప్రచారంలో మెయిన్గా తీసుకుపోతుంది ఏదైతే 2022లో భూచట్టం ఏదైతే ఉందో ఆ భూచట్టం రైతులందరి పాలిట శాపం కాబోతుంది. ఈ భూచట్టం ఏదైతే సర్వే అయిపోతుందో ఆల్రెడీ ఈవేళ రేపటి నుంచి అది ఇంప్లిమెంట్ కూడా అవుతుంది. దానివల్ల మీ భూమిని మీరు అమ్ముకోలేరు, మీ భూమి మీది కాదు, మీరు కోర్టులకు వెళ్ళలేరు, వెళ్తే ఒకటి జిల్లాకు ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషి కూడా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ చేతిలో ఉంటాడు, టైటిల్ రెవెన్యూ ఆఫీసర్గా ఒక ఎవరిని వేస్తారు, అక్కడికి వెళ్ళి నువ్వు అమ్ముకోవాలని ఆయన దగ్గర ఎన్ఓసి తెచ్చుకోవాలా, నువ్వు ఒకవేళ కొన్నది కూడా నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నా భూమి అని చెప్పి ఎన్రోల్ చేసుకోవాలా, లేదంటే ఏదైనా గొడవ వస్తే 3 నెలలు నువ్వు చూసుకుపోతే నీ భూమి నీది కాదు, ఏదైతే తప్పు పడిందో ఆ తప్పు పడిందే రైట్ అవుద్ది,
నువ్వు ఆ తర్వాత కోర్టుకి కూడా వెళ్ళలేవు. ఒకవేళ కోర్టుకి వెళ్ళాలంటే కూడా నీకు ఆ టీఆర్ఓ ఎన్ఓసి ఇవ్వాలి. టీఆర్ఓ ఎన్ఓసి తప్పు చేసినాడు ఎందుకు ఎన్ఓసి ఇస్తాడు? వెళ్తే కూడా ఇక్కడ జిల్లా కోర్టులు లేవు, హైకోర్టుకి విజయవాడ వెళ్ళాలి. సామాన్య రైతు ఎక్కడికి వెళ్తాడు? ఏ కోర్టుకి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తారండి? అంటే 75 సంవత్సరాల తర్వాత భూ చట్టాలు మారాలి, తప్పులేదు. మార్చేటప్పుడు అందులో ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటంటే చూసి ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన 3 సమస్యలు ఉన్నాయండి. ఒకటి, కోర్టుకు వెళ్ళకూడదు. అంటే న్యాయ వ్యవస్థను నువ్వు రద్దు ఎలా చేస్తావు? న్యాయ వ్యవస్థ చేయాల్సిన పనులు కూడా రాజకీయ నాయకులను వీళ్ళు రెవెన్యూ అధికారులు చేసేస్తే ఎలాగా? గజపతి నగరంలో మరొక ప్రశ్న. గజపతి నగరంలో కూటమి అభ్యర్థి అంటే ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కలిసి అప్పలనాయుడు గారి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? కలిసేట్టు అప్పలనాయుడు గారు, ఎందుకంటే ఆయన 7 నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి ప్రతి మండల హెడ్ క్వార్టర్ని కవర్ చేసే విధంగా ఆయనకు చెప్పాం. అలా కాకుండా బహిరంగ సభలు పెద్దవి పెట్టేటప్పుడు కూడా ఆయన ఇన్వైట్ చేస్తున్నాం. అలా 7 నియోజకవర్గం నుండి మా నియోజకవర్గం నుంచి కూడా ఆల్రెడీ 2 మీటింగ్లకు ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. మండల హెడ్ క్వార్టర్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో కవర్ చేయాలి, బహిరంగ సభలు కవర్ చేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ పెట్టుకున్నాం. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే జనసేన నుంచి మేము నలుగురు 4 దిక్కులుగా వెళ్ళి, ఇప్పుడు జనసేనలో నేనున్నాను, అలాగే రవికుమార్ ఉన్నారు, కలిగి పండు ఉన్నాడు, ఇట్లా లక్ష్మణ ఉన్నాడు, ఇట్లా మండలాల వారీగా ఉన్నారు. కాబట్టి మేము ఎలక్షన్ టీం వేసుకున్నాం. అనిల్ ఉన్నాడు, ఇట్లా ఉన్నారంటే ఏ మండలం ఆ మండలం వేసుకొని యువత దగ్గరికి ఎవరు వెళ్తే బాగుంటుంది, మహిళల దగ్గరికి ఎవరు వెళ్తే బాగుంటుంది, మైక్రో లెవెల్లో మేము ఎవరికి ఏం చెప్పాలో అవన్నీ చెప్తూనే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. 100% శ్రీనివాసరావు గారిని మెజారిటీతో గెలిపిస్తాం, అందులో ఎటువంటి డౌటు లేదు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే ఇసుక మాఫియా, భూ కబ్జాలు చేశారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. వాళ్ళు చూసుకున్నట్లయితే వైసీపీ నేతలు అవి ఏం జరగలేదు, ఉట్టిట్టు మాటలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఇందులో అంత వాస్తవం ఉందంటారు? ఏం జరిగిందంటారు? అంటే బొండపల్లి పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ని అడగాల, గజపతి నగరం రెవెన్యూ అధికారులను అడగాల. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పరండి. ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటనేది అందరికీ తెలుసు. అందులోకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడడానికి లేదు. మాట్లాడడానికి లేదంటే నువ్వు మాట్లాడుతున్నావు కదంటే కొందరు ఉంటారు అక్కడెక్కడ మాట్లాడిన వాళ్ళు, కానీ అధికారులు సమాధానాలు ఇవ్వరు. స్థానికంగా ఉన్న నాయకులు అడగడానికి భయపడతారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద మనిషి, మనకి ఇక్కడ ఈ జిల్లాలో బొత్సవాళ్ళు కూడా అంతే పెద్ద మనుషులు కాబట్టి ఎవరు మాట్లాడరు. ఉన్న వాస్తవాలు అవే. ఇసుక దోపిడీ జరగట్లేదా? క్వారీలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వారీలు ఉన్నాయి. ఎన్ని క్వారీలు మైనింగ్ వాళ్ళు ఆఫ్ చేశారు, ఎన్ని క్వారీలు లైన్లో పెట్టారు? బొత్సవాళ్ళకి 3 క్వారీలు ఉంటే అందులో క్వారీ ఆపేస్తారు, అంటే అది కూడా ఆపేశారు కానీ చెప్పుకోవడానికి. మిగతా 2 క్వారీలు నడుస్తాయి. మిగతా ఎవరి దగ్గర కూడా క్వారీలు లేకుండా వాళ్ళ తాలూకు పర్మిషన్స్ అన్ని రద్దు చేస్తారు. అంటే జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలి? 4 క్వారీల నుంచి వెళ్ళాలి. అంటే ఏమంటే ఎవరైనా అడిగినందుకు మా క్వారీ కూడా ఒకటి మూసేశారు కదా అని అంటారు. దానికి ఆ నామ్స్ ప్రకారంగా ఎన్ని హెక్టార్లు ఇచ్చారు, ఎంత తవ్వుతున్నారు, ఎంత డీప్కి వెళ్తున్నారు, ఎంత చదరం తవ్వుతున్నారు ఎవరికి తెలియదు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారా మీరు? చెప్తున్నామండి 100%. ఈ రోజు కాదండి, మేము జనసేనలో గజపతినగర్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏం జరిగినా కూడా చెప్తున్నామండి. మీరు ఇంకా నమ్మరు. గజపతినగర్లో ఇంకోటి జరిగింది చెప్తాను. సామాన్యులకు ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పేసి భూసేకరణ జరిగింది. డీ పట్టా ల్యాండ్స్ అని జగనన్న కాలనీలో. జగనన్న కాలనీ కోసం నువ్వు సేకరించిన భూమిని ఆ వెంచరు అది అక్కడ పెండింగ్లో ఉండి వేరే లేఅవుట్ వేశారు. ఆల్రెడీ దానికి సంబంధించిన డేటా అంతా రెడీ అయ్యింది. వేరే దగ్గర కొంతమందికి ఇచ్చారు, ఇదేదో గొడవల్లో ఉందని చెప్పి మళ్ళీ దీన్ని ఆపావు. ఆపినప్పుడు నువ్వు ఎవరి దగ్గర భూమి తీసుకుని వాళ్ళకి ఇచ్చేయాలి కదా. నువ్వు ఏదో వాళ్ళకి డబ్బులు ఇచ్చావు, ఆ డబ్బులు రికవరీ పెట్టుకో, లేదా ప్రభుత్వం దగ్గరే ఉండాలి. అది ఒక ప్రైవేట్ వ్యక్తి పేరు మారింది. అది దాని మీద మేము ఆల్రెడీ ఇక్కడ మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము గ్రీవెన్స్లో, కానీ ఎవరు మాట్లాడింది లేదు దాని గురించి. ఇల్లు అండి ఆల్రెడీ పడిపోయి ఉన్నాయండి. ఆయన కడుతున్న ఇల్లు ఆల్రెడీ ఇప్పుడు పడిపోయి ముచ్చెర్లలో ఈరోజు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, ఇల్లు పడిపోయి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. అంటే మక్కువ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో కూడా చేరికలు జరిగినటువంటి నేపథ్యంలో అంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరాయి. దాని ప్రభావం రేపు వచ్చే ఎన్నికల్లో ఎంత మేర పడే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా ఉంటుంది సార్. ఇప్పుడు మనిషికి మనిషి తోడైతే బలం ఎలాగ పెరుగుతుంది. మాకు ప్రధానంగా మొట్టమొదటి దత్తిరేజారు మండలంలో చాలా గ్రామాలు వచ్చాయి. అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మాజీ ఎమ్మెల్యే వంగపూడి నారాయణప్పలరెడ్డి గారి కొడుకు కృష్ణ గారు జాయిన్ అవ్వడం జరిగింది. ఆ గ్రామంలో గ్రామ సభ పెడితే గ్రామంలో ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ కూర్చొని ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడింది, మేము మీతో ఉంటామని మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలే కరెక్ట్గా డైరెక్ట్గా చెప్తుంటారు. గడసాములో నిన్న గడసాములో ఊరంతా వచ్చి కూర్చున్నారండి రాత్రి 10 వరకు కూడా. అక్కడ కూడా వైసీపీ వాళ్ళు జాయిన్ అయ్యారు.
అలాగే ఇక్కడ గజనగర్ నుంచి కూడా వస్తున్నారు. ప్రతి ఊర్లో జాయినింగ్స్ అనేది ఎవ్రీ డే ఉంటున్నాయండి. ఎమ్మెల్యే అభ్యర్థి వెళ్తే కంపల్సరీ అక్కడ 2-3 కుటుంబాలు లేదా 10 కుటుంబాలకి కండువా వేయడం జరుగుతుంది. అది కూడా సర్పంచులు, మాజీ ఎంపీటీసులు. అలాగే మక్కు శ్రీధర్ గారి గురించి కూడా మీకు తెలుసు. ఆయన ఒక జడ్పీటీసీగా 2 సార్లు చేసి ఉన్నాడు. ఆయనకి పొలిటికల్ ఇది ఎక్కువే ఉంది ఆయనకి. సో ఆయన కూడా వచ్చారు కాబట్టి ఒక మనిషి యాడ్ అవుతుంటే కంపల్సరీ బలం పెరుగుతుంది. తప్పనిసరిగా టీడీపీకి గెలుపు అక్కడ అవకాశం ఉంది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజీవ్ అక్కడ పోటీ చేశారు గజనగర్ నియోజకవర్గం సంబంధించి. అవును. అప్పుడు ఎంత మేర ఓట్లు వచ్చాయి? ఇప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి ఈ కూటమి అభ్యర్థికి జనసేన పార్టీ నుంచి మీరు ఎన్ని ఓట్లు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ మీకు 3 అంశాలు చెప్తాను సార్. ఎన్ని ఓట్లు వచ్చాయన్నారు కాబట్టి 2700, 3000 దగ్గర వచ్చాయి. ఇప్పుడు 2019. ఎందుకంటే నామినేషన్ వేయడానికి రేపు లాస్ట్ డేట్ అనగా చివరిగా టికెట్ ఆయనకి ఇవ్వటం, ఆయన నామినేషన్ వేసి జనాల్లో తిరగలేకపోవడం, నెక్స్ట్ వయసు కూడా తక్కువ, ఇంజనీరింగ్ చేసిన పిల్లాడు. సో ఆ క్యాంపెయిన్ చేయలేకపోవడం వల్ల గెలుస్తాడో గెలవడం అని చెప్పేసి మా జన సైనికులు, మెగా అభిమానులు చాలామంది వైసీపీకి అటు కొంత టీడీపీకి చెల్లాచెదరు అయిపోవడం జరిగింది. మా ఓటింగ్ అనేది 6% కాదండి. ఎప్పుడు 15 to 20% అనేది ఎప్పుడు ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ నిలబడిన వ్యక్తి ఆ ఓట్లన్నింటిని కూడా గ్రాప్షన్ చేసుకోవడంలో పొరపాటు జరిగింది తప్ప అప్పుడు తక్కువే పడ్డాయి. అయితే మీకు రెండో విషయం ఏంటంటే పీఆర్పీకి 10 రోజుల వ్యవధిలో కడుబండి శ్రీనివాస గారు టికెట్ ఇచ్చినప్పుడు దగ్గరగా 30,000 ఓట్లు పడ్డాయండి 10 రోజుల వ్యవధిలోనే. అంటే అక్కడ మెగా అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు గజనగర్ నియోజకవర్గంలో. అయితే 3వ అంశం ఇప్పుడు ఎన్ని వస్తాయని మీరు అడుగుతున్నారు కాబట్టి 3వ అంశం ఏంటంటే మేము టీడీపీ చేయలేదని చెప్పం కానీ ఎంత మేరకు మీరు ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నాను. తెలుగుదేశం ఓట్ల కింద లెక్క వస్తాయి. లెక్క వస్తుంది ఎందుకంటే మాకు సింబల్ లేదు కాబట్టి నేను చేసిన పని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే 2017 నుంచి అప్పుడు ఆ రోజు రాజీవ్ నిలబడిన తర్వాత మరి ఒక అభ్యర్థి ఉండేటప్పుడు ఇన్ఛార్జ్ ఆయన అవుతాడు కానీ నేను కొంచెం దూరం జరగడం జరిగింది. ఆ పిల్లాడు చదువుకుంటున్నాడు, ఆయనకు నాకు పడదు. ఆ రోజు కళ్యాణ్ గారు చదువుకున్న పిల్లలు లేకపోతే డబ్బుతో పని లేకుండా ఇచ్చినటువంటి క్రమంలో ఆయనకి ఇచ్చారు అది. సో అలాగని చెప్పి నేను నియోజకవర్గం వదలకుంటే గ్యాప్ వచ్చినప్పటికీ ఆ పిల్లలందరూ నన్ను వచ్చి అన్నా మీరు రావాలి, ఇలా పొరపాటు జరిగింది, మీరు ఇక్కడ ఉండాలని చెప్పి పిలిస్తే నేను ఇక్కడ వచ్చి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రతి గ్రామంలో మాకు 4700 సభ్యత్వాలు చేసామండి. క్రియాశీలక సభ్యత్వాలు 500 రూపాయలు పెట్టి. అట్ ద సేమ్ టైం ఈ రోజుకి నేను ఒక్కరికి ఒక మందు సీసా కానీ ఏమి ఇవ్వకుండా ఎక్కడ ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎప్పుడు పార్టీ కార్యక్రమాలు పిలుపునిచ్చినా కూడా మా వాళ్ళు నా పిలుపు మేరకు అందరూ వస్తారు. టీడీపీ వాళ్ళు చేశారో లేదో నేను చూడలేదు కానండి ఈ 5 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర గజపతి నగరంలో మేమే పోషించాం. హెడ్ క్వార్టర్లో కూడా మీరు చూసి ఉంటారు, మేము చాలా ధర్నాల్లో మేము పాల్గొని ఉంటాం. అయితే అందువల్ల ఏంటంటే మాకు జనసేన అనేది ఆ రోజుకి ఈరోజు గ్రాఫ్ కళ్యాణ్ గారు సభలు కావచ్చు, మేము తిరిగే మా కష్టం కావచ్చు, గ్రాఫ్ ఎప్పుడు పెరిగింది. సో ఈసారికి ఏంటంటే అందరినీ కూడా అటు ఇటు వెళ్ళిపోయే పరిస్థితిలో వదలలేదు. వైసీపీకి ఒక్క ఓటు అంటే ఒక ఓటు జన సైనికులు వేయడండి. ఎందుకంటే మా అధినేతని ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు వ్యక్తిగతంగా దోషంలో మాకు చాలా కోపాన్ని తెప్పిస్తున్నాయి. రాజకీయాలు మాట్లాడాలి, ఎవరికైనా పబ్లిక్ సమస్య ఉంటే సమస్యల మీద మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దోషంలో ఈ వైసీపీలు ఎప్పుడైతే మొదలెట్టారో జన సైనికులకి నేను చెప్తున్నాను, ఈ విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికే పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి నా ఓటుతో పాటు నేను ఒక 10 ఓట్లు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి టీడీపీ జనసేన కూటమికి ఓట్లు వేసే విధంగా తయారైపోయారు అందరూ. ఇంకా చెప్పమంటే మేము ఒక ప్రతిజ్ఞ కూడా చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి 2019లో ఒక పొరపాటు జరిగింది, అన్నయ్య ఇంకొకసారి పొరపాటు జరగనివ్వం, మీరు ఏంటి చెప్తే మేము అదే చేస్తాం. ఆ రోజు తెలుసో తెలియక కొన్ని తప్పులు చేసాం, కొంతమంది వైసీపీకి గెలుస్తాడో గెలవడానికి అనుమానంతో అటు ఇటు ఓట్లు వేసాం. దాని ప్రభావం ఏంటంటే ఈరోజు మాకు సింబల్ కూడా పర్మనెంట్ కాకుండా అయిపోయింది. దానికి కేవలం మా జన సైనికులు మాదే తప్పు జరిగింది కాబట్టి ఈసారి మీరు ఏంటి చెప్తే మన ఓటు ఎక్కడ మీరు వేయమంటే ఆ బూత్లో వేస్తామని చెప్పేసి మేము ప్రతిజ్ఞలు కూడా చేసుకుంటున్నాం ఎక్కడ పడితే అక్కడ. సురేష్ గారు, ప్రధానంగా అంటే తెలుగుదేశం జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో ఉంది. ఈ నేపథ్యంలో గజపతి నగరం నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రచారాల్లో పాల్గొంటుంది, అసలు పాల్గొంటుందా లేదా ఏంటి? అసలు లేదండి, పాల్గొంటున్నారు. అక్కడ దేవరేశ్వరరావు ఎవరున్నారు, దుర్గా ప్రసాద్ ఒక పిల్లాడు ఉన్నాడు. ఆవిడ కాకుండా ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా చేసినటువంటి రెడ్డి పావని గారు ఉన్నారు. నిన్న ఎంపీ గారితో వెళ్ళారు, ఎమ్మెల్యే గారు మీటింగ్లకు వస్తున్నారు. రెడ్డి పావని గారు బాగానే అన్నింటిలో తిరుగుతున్నారు. ఎలా ఉంది ప్రచారం? ఎలా ఉంది ప్రచారం? వస్తున్నారండి. అంటే ఎవరు కూడా ఆగట్లేదండి. ఎవరి టైం వాళ్ళు కేటాయించుకొని బీజేపీ
జనసేన టీడీపీ కష్టపడుతున్నారు. దానికి తోడు లోక్సత్తా అభిమానులు కూడా మాతో తిరుగుతున్నారు. లోక్సత్తా సపోర్ట్ కూడా మాకే కాబట్టి బాబ్జీ గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా తిరుగుతున్నారు మాతోనే. నియోజకవర్గంలో ప్రధానంగా మరొక సమస్య చూసుకున్నట్లయితే చెరుకు సంబంధించినటువంటి చెరుకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ చాలా ఒకప్పుడు చాలా ఒక రైతులకి ఒక ఆశతో ఉండేవారు. ఈ షుగర్ ఫ్యాక్టరీ బాగుండడం వల్ల రైతులకు ఎన్నో మంచి జరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ షుగర్ ఫ్యాక్టరీ మూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటారు, ఎందుకు మూసివేస్తారంటారు? లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందంటారు? లేకపోతే ఒకరు మీరు కూటమి ప్రభుత్వం వచ్చినట్లయితే అది తెరిచే అవకాశం ఉందంటారా? తప్పనిసరి సార్. ఇది యాక్చువల్గా ఇది రైతులు చాలా మంచి ప్రశ్న. అది ఈ ఫ్యాక్టరీ 1,50,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ. దీన్ని అలాగ తీసుకొచ్చి 40,000 మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చేసారు. అంటే ఒక ఫ్యాక్టరీని ఒక ప్లానింగ్ ప్రకారంగా దాన్ని ఏ రకంగా షట్ డౌన్ చేసేసి దీన్ని యాక్షన్లో పెట్టి అమ్మేద్దామనే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే నేను షుగర్ ఫ్యాక్టరీ నేను వెళ్ళాను, చూడడం జరిగింది, ఇంజనీర్లతో అందరితో మాట్లాడడం జరిగింది. దానికి ఒక 5 నుంచి 6 కోట్లు, లేదంటే ఇప్పుడు రోజులు పెరిగే కొద్ది కాస్ట్ పెరుగుతుంది అంటే ఇంకో 8 కోట్లు లేదా 10 కోట్లు అండి. రైతుల కోసం ఒక 10 కోట్ల రూపాయలు పెడితే మళ్ళీ పూర్వగతికి వెళ్ళిపోతుంది ఆ ఫ్యాక్టరీ. కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని పూర్తిగా షట్ డౌన్ చేసేసి ఆ భూమిని కొట్టేయడానికి ఈ రాజకీయ నాయకులు చూస్తున్నారు అనేది నాకు అర్థమైంది. దాన్ని మేము మొన్న శంకరావం సభలో నేను చాలా గట్టిగా మాట్లాడి వినిపించాను కూడా. మాకు ఇక్కడ గంటేళ్ళలో జరిగిన సభలో మేము చెప్పాం, అయ్యా రేపు మీరు అధికారంలో రాగానే మాకు ఫస్ట్ ఈ షుగర్ ప్లాంట్ కావాల్సినంత వాళ్ళ తక్కువ డబ్బుతో అది చేయాలి. దాంతోపాటు ఇరిగేషన్ కూడా ఎక్కడ కొత్త ప్రాజెక్టులు మాకు ఇవ్వద్దు, ఉన్న ప్రాజెక్టులు తక్కువ డబ్బులతో పూర్తి అయిపోయి ఇవన్నీ మీరు పూర్తి చేయండి, ఇది మాకు అవసరం అని చెప్పేసి నేను దగ్గర 10-15 వేల మంది సమక్షంలో నేను అలా అడగడం జరిగింది. ఎందుకంటే అవి చెయ్యాలండి, తప్పదండి. యువతకి బాగుపడే రకంగా కంపెనీలు పెట్టాలి, వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. విద్యా రంగం కానీ వైద్య రంగం కానీ అలాగే వ్యవసాయదారులకు కావాల్సినటువంటి ఇరిగేషన్ సమస్యలు కానీ ఇలాంటివన్నీ చేయాలి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాళ్ళతో సక్రమంగా పనిచేయించండి. ఈ క్రాఫ్ట్ విధానాన్ని నమోదు సక్రమంగా జరిగేటట్టు చూడండి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొన్న బొండపల్లిలో జరిగినటువంటి సభలో అంటే ఏ విధంగా మనకు గజపతినగరం నియోజకవర్గం సంబంధించి ఎలాంటి భరోసా ఇచ్చారు? ఇప్పుడు ఓవరాల్గా గజపతినగరం అనేది స్పెసిఫిక్గా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే షుగర్ ప్లాంట్ ఆయన ప్రస్తావించలేదు, కానీ మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇట్లన్నిటిని కూడా తప్పనిసరిగా రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే 100 పడకల ఆసుపత్రి నత్తనడక నడుస్తుంది, అక్కడ ఎక్విప్మెంట్ వచ్చాయి, ఈ రోజుకి ఇన్స్టాలేషన్ చేయలేదు, డిగ్రీ కళాస్ పూర్తి చేయలేదు. అలాగే మనకి ఏదైతే మీరు ఇందాక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించింది కానీ ఇట్లా ప్రధానమైనవి రైతులు హాస్పిటల్కి సంబంధించిన ప్రధానమైనవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో అంటే మా నియోజకవర్గానికి పేరు పెట్టి ఒకటి ఇవ్వలేకపోవచ్చు, కానీ జిల్లాకు 2 ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇక్కడ యువత గజపతినగరంలో కనీసం దగ్గర 18,000 మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము ఏదో ఒక రకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఎవరైనా అవహేళన చేసి ఉండొచ్చు, కానీ ఏ ఒక్క మనిషి చదువు లేనోడు కానీ కూడా ఒక 6 మాసాలు మనం ఏదైనా ఒక పని నేర్పితే ఆ పనిలో నిష్ఠాతుడు అయ్యాడు కంపల్సరీ స్కిల్ పెరిగితే అది ఎక్కడో వెళ్ళి బతకగలుగుతాడు. ఒక 30,000, 40,000, 50,000 పెట్టి ఒకళ్ళు దుబాయ్ వెళ్ళొచ్చు, ఒక ఫిట్టర్ నేర్పించు, ఒక వెల్డర్ నేర్పించవచ్చు, ఒక ఎలక్ట్రికల్ వర్క్ నేర్పించవచ్చు. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే అది నేర్పించే అవకాశం ఉంది. కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల గురించి పెట్టాం. ఇలాంటివి ప్రజలు బాగుండాలి, పని చేసుకోవాలి సార్. ఫస్ట్ ప్రతి మనిషి పని చేయాలి. అలాగే ప్రతి ఒక్క సేనికి అదే భూమికి ఎక్కడైతుందో అక్కడ నీరు అవకాశాలు వాటర్ సదుపాయం ఎప్పుడైతే కల్పించామో మనం అప్పటి దగ్గర దేహాన్ని చేతులు చాపుకోవాల్సిన అవసరం లేదు. మనిషి పని చేయాలి, ఆరోగ్యంగా ఉంటాడు, పని చేస్తే ఉత్పత్తులు పెరుగుతాయి, తద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆ వచ్చే డబ్బుతో రేపు పొద్దున్న ఎన్నైనా ఫ్రీ సంక్షేమ సంఘాలు ఎన్నైనా పంచవచ్చు. ఓవర్గా పంచుకుంటూ పోయి పని చేయడం అనేసి సోమరిపోతులు అవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు గారి పద్ధతి అది కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా యువతకి ప్రధానమైనటువంటి మా సూపర్ 6లో ఒకటి మాదే. అది ఏదైతే 20 లక్షల మంది ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేదాకా, లేదంటే వ్యాపారాలు చేసుకున్నారు. సురేష్ గారు అంటే సూపర్ 6 అన్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త మేనిఫెస్టోని నిన్న రిలీజ్ చేశారు. దానిపై ఏంటంటారు, మీ కామెంట్ ఏంటి, ఎలా ఉందంటారు మేనిఫెస్టో? ఎవరు ఏదైనా ఇవ్వచ్చు సార్, అన్ని డబల్ చేసాడని నేను అనుకుంటున్నాను. కామన్గా ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కాబట్టి దీనికంటే డబల్ చేస్తాను. నేను ఇంకా చూడలేదు. అంటే ఆయన ఏమంటాడంటే ఇక మీరు వచ్చినటువంటి వైసీపీని మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. పథకాలన్నీ చేస్తాం. సూపర్ 6 హామీలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకొచ్చారు. జనసేన పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత కలిపి సూపర్ 6 హామీలు ఉమ్మడి దీనిగా తీసుకొచ్చారు.
ఏంటంటే రెండింటికి బ్యారేజ్ ఏంటంటే రెండింటికి బ్యారేజ్ ఏంటంటే సార్, ఒకటి కేవలం అప్పులు తెచ్చి పంచడమే వీళ్ళ తాలూకు వైసీపీ యొక్క మేనిఫెస్టో. ఇప్పుడు సూపర్ 6లో మీకు ఒకటి ఉంది, యువతకి 20 లక్షల మందితో కూడా మీరు పని చేయించగలిగితే వాళ్ళకి జీతాలు ఒకటే రావండి, వాళ్ళు చేసే పని ద్వారా ఉత్పత్తులు పెరిగితే తద్వారా ఆదాయం, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కొన్ని కంపెనీలు పెట్టగలిగితే కంపెనీలు చేసినటువంటి ఉత్పత్తులు ఎక్స్పోర్ట్లు జరుగుతాయి. ఎప్పుడు కూడా ఇంపోర్ట్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్ పెంచుకోగలిగితే ఎవరికైనా డబ్బు వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో కంపెనీలు వెనక్కి వెళ్ళే కానీ కొత్త కంపెనీలు ఎక్కడ పెట్టలేదు కదా. మేనిఫెస్టోలో అవి లేవంటారా? అతను జగన్ ఉండవు. కావాలని మీరు ఏమైనా చూపించండి, ఒక్కటి చూపించండి. ఇది ఒక్కటే మీకు ఎగ్జాంపుల్ మీకు ఇందులో ఉన్నది. 20 లక్షల మంది పనిచేస్తే ఎలాగ ఉంటుందో ఒకసారి చూడండి. ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే నేను వ్యాపారాలు చేస్తున్నాను కాబట్టి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలో నేను చెప్తున్నాను సార్. నేను 10వ తరగతి పోయాను. నేను ఈరోజు కంపెనీలు పెట్టిన అదే 200 మంది పని చేస్తాను. అంటే ఇన్కమ్ జనరేట్ చేయడం అంటే పని చేయడం అండి. డబ్బులు ఏమి ముద్రలేసి ఎంత దౌర్భాగ్యం అంటే గతంలో నేను ఒకసారి విన్నాను, కేంద్రంగా డబ్బులు లేవట, వాళ్ళే ప్రింట్ చేస్తారు, ప్రింట్ చేసి ఇవ్వలేరా అని ముఖ్యమంత్రి చూశాను నేను. అంటే డబ్బుని చాలా పొద్దు ముద్రలు కొట్టుకోవచ్చు. నిజం సార్, ఇది వాస్తవం. మీరు కావాలంటే వీడియోలోనే చూడండి. పని చేయాలి సార్, ప్రతి ఒక్కరు పని చేయాలి. పని చేయనటువంటి వాళ్ళు ఏదైతే వృద్ధులు ఉన్నారో అవి ఇప్పుడు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు 50 రూపాయలు ఇచ్చారండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1000 చేశారు, 2000 చేశారు, 3000 కూడా ఇస్తానన్నారు. ఆయన పోయారు. ఓడిపోవడం జరగడం వల్ల ఈయన ఇచ్చారు, అది విడతలుగా పెంచి ఇప్పుడు 4000 ఇస్తానన్నారు. ఈ 4000 ఓట్ల కోసం ఇస్తారని చెప్పి జనాలు అనుకుంటున్నారు. కానీ నువ్వు కరెంటు బిల్లు 9 సార్లు పెంచావు, బస్ ఛార్జీలు పెంచావు, ప్రతి ఒక్కటి ఎరువులు పెరిగే, పప్పులు పెరిగే, ఉప్పులు పెరిగే, ప్రతి ఒక్కటి పెరిగినప్పుడు ఇంటి ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మహిళలకి 18 ఏళ్ళు దాటి మహిళలకు 1500 రూపాయలు, అలాగే పెన్షన్ 4000 రూపాయలు. ఎందుకంటే నిత్యావసర సరుకులు పెరిగాడు, అది బతకలేడు. అందుకు ఇస్తున్నారు తప్ప ఓట్ల కోసం అయితే కాదు. అలా లెక్కలేసి అలాగే లెక్కలకి సంపాదన ఎక్కడి నుంచి సృష్టించాలనేది కూడా వాళ్ళు ఆల్రెడీ లెక్కలేసుకుని ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారి విజన్ మీకు తెలుసు. గతంలో ఆయన ఏం చేశారండి, హైదరాబాద్ చూస్తే ఈరోజు ఎగ్జాంపుల్ మనకి. మొన్న గెలుసుంటే 100%, నేను జనసేన అయినప్పటికీ కూడా మొన్న ఆయన గెలుసుంటే ఈరోజు అమరావతి పూర్తయ్యేది, పోలవరం 72% పూర్తయింది. నెక్స్ట్ 6 మాసాల్లో అది కంప్లీట్ అయ్యేది. వీళ్ళు వచ్చిన ఫస్ట్ సంవత్సరంలోనే డిసెంబర్ మే అని చెప్పేసి దాని మీద ఎగతాళిగా మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి తట్టడి మట్టి దిగుడు అదే 72% దగ్గర ఉంచారు. అది పూర్తయి ఉంటే ఎంతమంది రైతాంగం, ఎంత వ్యవసాయ ఉత్పత్తులు పెరిగేది, ఎంత ఆదాయం పెరిగేది, అదేం లేవు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకటి ఏమంటున్నారంటే 175కి 175 సీట్లు వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా ఎంపీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. 100% సార్ ఆయన చెప్తున్నారు. కానీ ఏంటంటారు, అది వచ్చే అవకాశం ఉందా? 175 ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా, 175 ఎమ్మెల్యేలు గెలుస్తారు, 25 మంది ఎంపీలు గెలుస్తారు. కానీ ఎవరు గెలుస్తారు? వైసీపీ వాళ్ళే, టీడీపీ వాళ్ళే? అదే వైసీపీ అభ్యర్థులే గెలుస్తారు సార్. మీరు జస్ట్ ఇది మీరు చెప్తున్నాను సార్. ఒక 3 పబ్లిక్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందరూ అనుకుంటారు 120, 90, 80 ఇలా వస్తుంది, 120 వస్తే 30 వస్తాయి, లేదా 170 వస్తుంది. అంతా ఒకటిదే. ఏదైతే 2019లో ఆయన మాటలు నమ్మి, ఆయన ముద్దులు, ఆయన ఇవన్నీ చూసి ఓట్లు వేశారో, ఆయన నాటక చూసి కష్టపడి పాపం అయ్యో పాపం ఆయన యాక్టింగ్ అంతా చూసి ఎవరైతే ఆ రోజు ఓట్లు వేసి 151 ఇచ్చారో అదే 151 ఇటు తిరగబడుతుందేమో, తిరగబడుతుంది నా నమ్మకం. ఇది కాకపోవచ్చేమో కానీ 151 దాటొచ్చని నేను చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే నేను గ్రౌండ్లో తిరుగుతున్నాను సార్, రైతులతో మాట్లాడుతున్నా, యువతతో మాట్లాడుతున్నా, వ్యాపారస్తులతో మాట్లాడుతున్నా. ఉద్యోగస్తులు అయితే ఏ ఉద్యోగులు అంటే టీచర్లు, అంగన్వాడీలు, ఆయాలు, వివోలు. ఇప్పుడు ఏదైతే వెలుగు ప్రాజెక్టుకి వివోలు ఉన్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో 175 మంది వివోలు ఉన్నారు. వాళ్ళకేమో 3 సంవత్సరాలు జీవో పెట్టు, 3 సంవత్సరాల పాటు ఈ పని చేయించుకొని ఆ తర్వాత ఉద్యోగం తీసిస్తే ఆ మహిళ ఎక్కడికి వెళ్తుంది? ఇలాంటివి చాలా ఉన్నాయండి. గజపతినగరంలో ప్రధానంగా మరొక సమస్య గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చింది సార్. గ్రీన్ఫీల్డ్ హైవేలోని ఎంతోమంది రైతులు భూములు కోల్పోయారు. భూములు కోల్పోయినటువంటి వారందరికీ కూడా నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదని చెప్పి ఒక వాదన ఉంది. దానిపై ఆ సమస్యపై మీరు ఎలా దృష్టి సారించారా? అది యాక్చువల్గా నేను అది కింద చెప్పినట్టుగా అది మేము పెట్టాం. వాళ్ళకి ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో అది పెట్టాం. కానీ మాకు సభలో మాట్లాడడానికి టైం దొరక్క ఆ రోజు మాట్లాడలేదు. నేను ఏదైతే గంటేడు సభలో మాట్లాడానో, ఎందుకంటే అది గంటేడు మీద నుండి వెళ్ళింది కాబట్టి మీరు చెప్పిన హైవే. అక్కడ ఏం జరిగిందంటే సార్, రోడ్డు వచ్చే అలైన్మెంట్ని వీళ్ళు తప్పుడు లెక్కలు సర్వేర్లు తీసుకుని వెళ్ళి, అంటే అవసరం లేని భూమిని కూడా రోడ్లో పడిపోతుందని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి భూమి భయపెట్టి భయభ్రాంతులు చేసి భూములు తీసుకున్నారు. కొన్ని రోడ్డు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు భూములు కంపల్సరీ కోల్పోవాల్సి వస్తుంది, అందులో అనుమానం లేదు. ఏదైతే 2013 ఏదో చట్టం ఉంది మనకి, 3 రెట్లు అక్కడ ఉన్న రేటుకి 3 రెట్లుగా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అది ఇవ్వాలి, అది ఇవ్వలేదు, అడగడానికి ఎవరు లేరు.
ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఎవడు పట్టించుకునేవాడు లేడు అలా అని చెప్పేసి ఈ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ లైన్ పక్కన మనకు భూములు ఉంటే ఏదో ఒకటి రేపు వ్యాపారాలకు బాగుంటాయని చెప్పేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఎగ్జాక్ట్లీ ఫిగర్ కాదు, ఒక 100 మీటర్ల వెడల్పు కావాల్సి వచ్చింది. దాని తల గ్రీన్ బెల్ట్కి ఒక 50 ఒక 200 మీటర్లు వెడల్పు అనుకోండి. దాన్ని 500 మీటర్లుగా 600 మీటర్లుగా వీళ్ళు సర్వేరాలు పాతేసి ఎలైన్మెంట్ మ్యాప్లన్నీ అధికారుల దగ్గర ఉంటే ఆ అధికారులు వచ్చి ఎమ్మెల్యేలకి స్థానిక ఎంపీలకి వీళ్ళందరికీ చూపించి అక్కడ భూములు కూడా దోశారు సార్. మీరు అదొకటి చూడండి, వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం పక్కన పెట్టండి. రోడ్లో పడినటువంటి భూములు కూడా వీళ్ళు రాళ్ళు పాతేసి ఒరే మీరైతే చేయలేదు ఎమ్మెల్యే గారికి ఇచ్చేయంటారు, లేదా మీ ఎంపీ గారికి ఇచ్చేయంటారు, లేదా స్థానిక ఎంపీకి ఇచ్చేయంటారు అని చెప్పేసి ఇలాగ నాయకులందరూ కూడా చాలా భూమి అక్కడ అవసరానికి మించి దోచేశారు. అది కూడా మా దగ్గర డేటా ఉంది, కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అంటే గజపతినగరం నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్లయితే అంటే కూటమి అభ్యర్థి అయినటువంటి కొండపల్లి శ్రీనివాస్ను గెలిపించడానికి అహర్నిశలు శ్రమిస్తామని చెప్పి జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రాప్ సురేష్ చెప్తున్నారు. మంచి విలువైనటువంటి సమయాన్ని మంచి విశ్లేషణ అని మర్రాప్ సురేష్ గారు అందించారు. సిద్ధ యుద్ధం కార్యక్రమం ఇంతతో సమాప్తం. నమస్కారం. నమస్తే.